అవలకి యువకులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దసరా పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకి నిండు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆ అమ్మవారికి పూజలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నా సొంత డబ్బుతోని అన్ని మండలాల్లో అయిపోయాయి కాబట్టి మా వీరవంత మండలంలో కూడా అద్భుతమైన రావణాసుని కలవాలి, మనందరికీ విజయదశమి కలగాలి, ఇక ఉన్న ప్రజలందరికీ అద్భుతంగా విజయం కలగాలని ఒక గొప్ప ఉద్దేశం నుంచి నా జేబులు వచ్చి ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ పెట్టింది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇలా అదే విధంగా ఎవరు రావణాసుని పెట్టే సమయంలో ఇలా పెట్టొద్దు అని కొంతమంది కంప్లైంట్ ఇచ్చే గొప్పలు అయినా కూడా 6 రోజులైనా సరే కౌశిక్ రెడ్డి తల తెగిన మనుషులు కానీ రావణాసుని కాల్చాలని తీసుకొని రావణాసుని కూడా పెడతా ఉన్నాను. ఇది రాజకీయానికి సంబంధం లేదు, ఇది సెంటిమెంట్, మా వీరవంత గ్రామానికి సంబంధించిన సెంటిమెంట్, ఇక్కడ ఉన్న ప్రజల సెంటిమెంట్. కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనా సరే ఇది పార్టీలకి అతీతంగా రావణాసుని కాలుస్తాము, ఖచ్చితంగా పెడతాము. ఎందుకంటే మా వీరవంత మండల ప్రజలందరూ కూడా దీన్ని వచ్చి చూస్తారు. ఆ విజయము ఈ వీరవంత మండలం ప్రజలతో పాటు యావత్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు కలగాలి, విజయం కలగాలని గొప్ప ఆలోచనతో మంచి ఆలోచనతో నేను పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక రాజకీయాలు ఎక్కువ మాట్లాడాలి, ఇక రేపటి నుంచి రాజకీయాలు మాట్లాడాలి తెలియజేస్తూ నీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు